రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయలే, మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చూ మంతరంటూ సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు, నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోలా 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అని అంటున్నాడు. ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. రెండో హామీ ఇంకొకటి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా. ప్రతి మహిళ పేరుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,615 మంది మహిళలు, 2,10,58,615 మంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. ఇందులో బహుశా 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు P4 అని డ్రామా ఆడుతున్నాం. ఆశ్చర్యం.
నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతంతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు P4 అని. ఇంకోటి చూద్దాం, ఇంకా దీపం. మామూలుగా ఈ దీపము బస్సు అనేది, ఆర్టీసీ బస్సు అనేది చిన్న చిన్న పనులు. నాకు తెలిసి ఇవన్నీ చాలా చిన్నవి. ఈ దీపం అనే పథకానికి రాష్ట్రంలో ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనంటే 1,59,00,000 మందికి 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నది సెంట్రల్ గవర్నమెంట్ సోర్స్. ఇది స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ LPG పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అన్నది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్లో కనిపిస్తాయి. 1,59,20,000 మందికి గ్యాస్ కనెక్షన్లు నువ్వు ఇవ్వాలి అనంటే సిలిండర్కి 877 రూపాయలు చొప్పున, సిలిండర్కు 877 రూపాయలు చొప్పున 3 సిలిండర్లకు అయ్యే ఖర్చు 4,109 కోట్లు. మన 4,109 కోట్లకు గాను తొలి ఏడాది నీ బడ్జెట్ కేటాయింపు ఎంత? 865 కోట్లు. మరి 4,109 కోట్లు ఇవ్వాల్సిన చోట నువ్వు 865 కోట్లు ఇస్తే మొదటి ఏడాది మిగిలిన 3,244 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మిగిలిన 3,224 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ మళ్ళీ మోసమే, అది కూడా బోగసే. కనీసం ఒక్క సిలిండర్కైనా కానీ ఇవ్వాలంటే కూడా, పూర్తిగా ఇవ్వాలనంటే కూడా 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. అప్పటికైనా అదైనా అందరికీ ఇవ్వాలనంటే 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. ఆ 1,370 కోట్లలో కూడా నువ్వు ఇచ్చింది 865 కోట్లే. అంటే ఆ ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది బోగస్ కాదా అని అడుగుతా ఉన్నా.